వాల్యూ ఆఫ్ సైన్ 1 డిగ్రీ, సైన్ 2 డిగ్రీ, సైన్ 3 డిగ్రీ, సైన్ 89 డిగ్రీ ఇచ్చాడు. కింద 2 ఇంటూ కాస్ 1 డిగ్రీ, కాస్ 2 డిగ్రీ సంథింగ్ ఈజ్ గివెన్. ఇక్కడ మనకి ఏపీ 2024కి ఇచ్చాడు మే షిఫ్ట్లో. ఇక్కడ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. ఈ లెక్క చేసేటప్పుడు డినామినేటర్ని అసలు ఏం కదిలించొద్దు, డినామినేటర్ జోలికి అసలు వెళ్ళొద్దు. ఓన్లీ న్యూమినేటర్ మాత్రమే సాల్వ్ చేస్తాను. ఓన్లీ న్యూమినేటర్ మాత్రమే సాల్వ్ చేయటువంటి ఏం చేస్తానో చూడండి ఒకసారి. దట్ ఇంప్లైస్ నెక్స్ట్ దట్ ఇంప్లైస్ సైన్ ఆఫ్ ఎంత అవుతుందో మనకి ఇది సైన్ 1 డిగ్రీ ప్లస్ సైన్ 89 డిగ్రీ. లాస్ట్ది ఫస్ట్ది రాశాను. నెక్స్ట్ తర్వాత ప్లస్ సైన్ 2 డిగ్రీ ప్లస్ సైన్ 88 డిగ్రీ. దీనికన్నా ముందు ఇంకో టర్మ్ ఉంటుంది కదా, ప్లస్ సైన్ సో ఆన్, ఇదే కదా రాసేది సైన్. సైన్ లాస్ట్ టర్మ్ ఏమవుతుంది చూడండి, సైన్ 45 డిగ్రీ రాస్తున్నా, సైన్ 45. ఓకేనా. సో మిగతా మొత్తం రాసుకుంటూ వచ్చాను. మనకి మిగిలిపోయిన దీంట్లో మధ్యలో ఉన్న సైన్ 45 వాల్యూ రాసుకుంటూ వచ్చాను. సైన్ 45 వాల్యూ రాసుకుంటూ వస్తే బై డినామినేటర్ ఏముందో చూడండి మొత్తం రాయండి బై. ఓకేనా. నెక్స్ట్ ఇది ఎంత 2 ఇంటూ కాస్ 1 డిగ్రీ ప్లస్ కాస్ 2 డిగ్రీ ప్లస్ కాస్ 3 డిగ్రీ ప్లస్ సో ఆన్ కాస్ 44 డిగ్రీ ప్లస్ 1 అదే మిగిలిపోతుంది. దట్ ఇంప్లైస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కాస్ సి ప్లస్ కాస్ డి ఫామ్లో ఉంది. కాస్ సి ప్లస్ కాస్ డి అంటే ఎంత అవుతుంది, 2 కాస్ సి ప్లస్ డి బై 2 అంటే ఎంత చూడండి ఒకసారి. సి ప్లస్ డి బై 2 అంటే ఇక్కడ చూడండి సైన్లో ఉంది, సైన్ ప్లస్ ఉందంటే సైన్ పాజిటివ్ అలాగే ఉంటుంది. ఇది మొత్తం ఎంత అవుతుంది చూడరా, ఈ వాల్యూలో మనకి సైన్ సి ప్లస్ సైన్ డి అంటే ముందుగా ఫార్ములా రాస్తా చూడండి. సైన్ సి ప్లస్ సైన్ డి అంటే ఫార్ములా 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ముందు ఈ ఫార్ములా ఐడియా ఉండాలి. ఇప్పుడు లెక్కలకు వద్దాం. 2 కాస్ సి మైనస్ డి బై 2. కాస్ ఉన్నప్పుడు నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా పాజిటివే రాసుకోవచ్చు. 1 మైనస్ 89 అంటే 88. 88/2 అంటే 44 డిగ్రీ ఇంటూ సైన్ సి ప్లస్ డి అంటే 1 ప్లస్ 89 అంటే 90. 90/2 అంటే ఎంత అవుతుంది 45 ప్లస్ రెండో దానికి చూడండి, రెండో దానికి కూడా అంతే 2 కాస్ 43 ఇంటూ సైన్ 45 వచ్చింది. అలాగే నెక్స్ట్ ప్లస్ 2 కాస్ 43 ఇంటూ 43 వచ్చిందంటే ఇది ఎంత అవుతుంది 42 ఇంటూ సైన్ 45 ప్లస్ సో ఆన్. లాస్ట్ టర్మ్ ఏమొచ్చింది 2 కాస్ 1 డిగ్రీ ఇంటూ సైన్ 45 డిగ్రీస్. ఈ టర్మ్స్ అన్నీ యాజ్రీజ్గా వస్తాయి. ప్లస్ ఇంకేం మిగిలిపోయింది మనకు లాస్ట్లో ఉండే సైన్ 45 డిగ్రీస్ వస్తుంది, సైన్ 45 డిగ్రీస్. సో అన్నీ కూడుతా వస్తే మనకు వచ్చేది అది బై డినామినేటర్ యాజ్రీజ్. డినామినేటర్ యాజ్రీజ్గా రాసేయండి. ఎంత డినామినేటర్ 2 ఇంటూ కాస్ 1 డిగ్రీ కాస్ 2 డిగ్రీ కాస్ 3 డిగ్రీ నెక్స్ట్ ప్లస్ సో ఆన్ కాస్ 44 డిగ్రీ ప్లస్ 1, 44 డిగ్రీ ప్లస్ 1. దట్ ఇంప్లైస్ దీనిలో 2 సైన్ 45 కామన్ తీసేయండి. 2 సైన్ 45 కామన్ తీస్తే ఏం మిగులుతుందో చూడండి. ఎంత 2 కామన్ తీసాను, కాస్ 45 కామన్ తీసాను. మనకేం మిగులుతుందిరా ఇక్కడ అన్నిటిలో 2 ఉంది, లేదంటే 2 కూడా కామన్ తీయద్దు, ఓన్లీ 45 కామన్ తీస్తున్నా. ఓన్లీ 45 కామన్ తీస్తే ఇంకా 2 అన్నిటిలో కామన్ ఉంటుంది. కాస్ 44 ప్లస్ కాస్ 43 ప్లస్ కాస్ 42 ప్లస్ సో ఆన్ కాస్ 1 డిగ్రీ. మొత్తానికి మళ్ళీ ఏముంటుంది ప్లస్ 1, అదేనా. దీనికి ప్లస్ ఉండదు, దీనికి బ్రాకెట్ ఉంటుంది, ఈ 2కు ఉండదు. బై మొత్తానికి మళ్ళీ సేమ్ డినామినేటర్ యాజ్రీజ్గా 2 కాస్ 1 డిగ్రీ కాస్ 2 డిగ్రీ ప్లస్ కాస్ 3 డిగ్రీ ప్లస్ సో ఆన్ కాస్ 44 డిగ్రీ. ఈ మొత్తానికి 2 ఉంది, ప్లస్ 1 మిగిలింది. అంటే మనకి టోటల్గా ఈ టర్మ్ మొత్తం క్యాన్సిల్ అవుతుంది. ఈ టర్మ్ మొత్తం క్యాన్సిల్ అయితే మనకి మిగిలింది ఎంత సైన్ 45 డిగ్రీస్. సైన్ 45 అంటే ఎంత 1/√2. 1/√2 ఈజ్ ద ఆన్సర్. 1/√2 ఆప్షన్ ఉంది చూడండి, సెకండ్ 1 ఈజ్ ద కరెక్ట్ 1.